హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భువన క్రియేషన్స్ 2015. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇవాళ మన ఛానల్లో నేను ఆలూ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి పోపు వేసుకోవాలండి. తాలింపు గింజలు యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాలు అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఒకసారి. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత బంగాళాదుంపలు నేను ఉడికించి తీసుకున్నానండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చాయి. ఉడికించి తీసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కట్ చేసుకున్న ఆ తర్వాత బిర్యానీ ఆకు వేయాలండి. బిర్యానీ ఆకు వేసిన తర్వాత వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు యాడ్ చేసి కలుపుకోవాలి. మిక్స్ చేసుకోండి. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మగ్గనివ్వండి. ఒక 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, కొంచెం ఉప్పు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. ఆలుగడ్డ కుర్మాలో పెరుగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి వేసి చూడండి మీరు కూడా. వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని అవి కొంచెం మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనము బంగాళాదుంపలు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఆలూ కుర్మా రెడీ. నెక్స్ట్ ఇప్పుడు ఆలూ కుర్మా అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు మనము కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదండి, వీడియోలో ఉన్నాయి కదా. ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరాఠీ మొగ్గ, సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, పచ్చిమిర్చి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ, వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒక 3-4 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల రైస్కి నేను 4 గ్లాసుల
కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. అయితే 3 గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొబ్బరి పాలు ఎలా అంటే మనం కొబ్బరి తురుముకొని మిక్సీ వేసుకొని వాటర్ యాడ్ చేసి వడగట్టుకోవాలండి. అలా 3 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు యాడ్ చేసుకుంటాం కదండి మనము. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి. మనం రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. అంతే అండి, రెడీ, కొబ్బరి అన్నం రెడీ. Please like, share and subscribe our channel.